జనహృదయ నేత, రాయలసీమ ముద్దుబిడ్డ, ముఖ్యమంత్రిగా అద్భుత పాలన చేసిన మా అధినాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు కదిరి బాబురావు, ఎక్స్ఎమ్మెల్యే కనిగిరి, విశాఖపట్నం పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ పరిశీలకులు. ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఏదైతే ఒక 10 అంబులెన్స్ని గౌరవ అరకు పార్లమెంట్ ఎంపీ గారు డాక్టర్ తనుజారాణి గారు, వారు విజయసాయిరెడ్డి గారు వారి నిధుల నుంచి ఏదైతే ఈ అంబులెన్స్ 10 తీసుకొచ్చారో ఈరోజు అది వారికి కేటాయించినటువంటి మండలాలకి ఈరోజు అంబులెన్స్ పంపించే సందర్భంగా కూటమి ప్రభుత్వంలో గౌరవ మాన్యశ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ దాదాపుగా 3 సార్లుగా ఏదైతే మన భారతదేశాన్ని పరిపాలిస్తున్నారో వారు మారుమూల ప్రాంతాలైనటువంటి ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలకు అక్కడ ఎంపీలకు వాళ్ళకి నిధులను కేటాయిస్తూ ఇటువంటి అంబులెన్స్ని వారు పరిపాలించిన కాలంలో పలు సందర్భాల్లో ఇవ్వడం వారికి మనందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. అంతేకాదు ఇప్పుడే మన జిల్లా కలెక్టర్ గారు దినేష్ కుమార్ సార్ చెప్పినట్టుగా గతంలో డోలీ మూతలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ నిర్మూలించాలంటే ఖచ్చితంగా మారుమూల ప్రాంతాలు కూడా, కొండ ప్రాంతంలో కూడా రోడ్లు వేయాలనేటువంటి సంకల్పంతో దాదాపుగా ఈ సంవత్సరంన్నర కాలంలోనే కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు 1000 కోట్ల రూపాయలని కేటాయించడమే కాదు, ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పి ఆరోగ్య పిహెచ్సిల్ని కానీ అన్నింటినీ కూడా డాక్టర్లు కానీ ఈరోజు ప్రధానంగా ఇక్కడ ఉన్న డాక్టర్లను కానీ అందరినీ కేటాయించడం జరిగింది. నిజంగా ఇంకా ఇంకా మన గిరిజన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ప్రస్తుతం మనమంతా ప్రజాప్రతినిధులుగా మనందరి యొక్క సహకారం, ప్రభుత్వాల యొక్క సహకారం ఉంటేనే మన గిరిజన ప్రాంతం ముందుగా అభివృద్ధి చెందుతుందన్న కారణం ఇదే. ఖచ్చితంగా రాబోయే కాలంలో డోలీ మూతలు లేకోకుండా ప్రతి ప్రాంతానికి రోడ్డు వేసేటటువంటి కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సంకల్పం చేసుకున్నారో అంతేకాకుండా ఈ అంబులెన్స్లు కూడా మా అందరికి ఉపయోగంగా తెచ్చినందుకు మరొక్కసారి మా అందరి తరఫున ఎంపీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఎన్నో దశాబ్దాలుగా మన గిరిజన ప్రాంతంలోని సకాలంలో వైద్యం అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడం మనం చూసాము. నేను డాక్టర్ గా పనిచేసిన టైంలో కూడా ఎన్నో కేసెస్ ని ఇలాగా ఇక్కడ నుండి వైజాగ్ రిఫరల్ రాసినప్పుడు అంబులెన్స్ సదుపాయాలు లేక ప్రాణాలు కోల్పోవడం ఎన్నో చూశాను. ఇవన్నీ కన్సిడర్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను తీసుకొని ఈ అంబులెన్స్ ని విజయసాయి రెడ్డి గారి ఫండ్స్ తోని నేను ఈ అంబులెన్స్ ని తీసుకురావడం జరిగింది. అయితే ఇవన్నీ ఇలా ఉండగా మనం 10 అంబులెన్స్ ని ఈ రోజు తీసుకుని వస్తే, ఒకటి అనంతగిరి, ఇంకొకటి అరకు, ఒకటి పెద్దబయలు మండలానికి, ఇంకొకటి ముంచంపుట్టు మండలం అరకు నియోజకవర్గానికి సంబంధించి, అదే విధంగా పాడేరు నియోజకవర్గంలో రెండు అంబులెన్స్లు పాడేరు హెడ్ క్వార్టర్ లోని, ఇంకొక 2 జీకే వీధి చింతపల్లి మండలానికి ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా రంపచోడవరం హెడ్ క్వార్టర్ కి ఒకటి, అదే విధంగా చింతూరుకి ఒకటి అంబులెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ అంబులెన్స్ ని తీసుకుని రావడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం రీసెంట్ గా చింతల వీధిలో జరిగిన యాక్సిడెంట్ ని చూసాం. డాక్టర్స్ ఫెసిలిటీస్ ఉన్నాయి, ట్రీట్ చేసే డాక్టర్స్ అందరూ ఉన్నారు, కానీ క్రిటికల్ కేసెస్ ని మాత్రం ఖచ్చితంగా కేజీహెచ్ కి రిఫరల్ చేయాల్సిన పరిస్థితి ఉండేది. ఆ రోజు అంబులెన్స్ సకాలంలో లేని పరిస్థితుల్లో దూరంగా ఉన్న పిహెచ్సిల నుండి అంబులెన్స్ ని తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కన్సిడర్ చేస్తూ ఇలా 10 అంబులెన్స్ తీసుకుని రావడం నిజంగా చాలా సంతోషకరంగా ఉంది. ఇదే సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా ఈ అంబులెన్స్ ని తీసుకురావడం మరీ ప్రత్యేకత ఉంది అని చెప్పి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తూ, ఈ మీడియా ముఖంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరి తరపు నుండి జగన్మోహన్ రెడ్డి గారికి విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే సార్. థ్యాంక్ యూ. మనం ఐటీడీకి ఇవాళ డెడికేట్ చేయడం జరుగుతుంది. గౌరవ స్థానిక ఎంపీ గారు తనుజారాణి గారు ఇది మన ఎంపీ ల్యాడ్స్ ఫండ్స్
విజయసాయి రెడ్డి గారు ఎంపీ ల్యాడ్స్ ఫండ్స్ నుంచి తీసుకువచ్చేసి మన పాడేరుకి ఇవ్వడం చాలా సంతోషము. ఆమె చేసిన ఈ ప్రయత్నాల వలన మన ఐటీడీఏలో ఉంటున్న పాత 10 అంబులెన్సెస్ ని ఇప్పుడు ఏదేది ఆల్రెడీ ఫాల్ట్ లో ఉంటుందో, ఏది రిపేరబుల్ కండిషన్స్ లేవో ఆ లొకేషన్స్ కి బదులు ఈ కొత్త అంబులెన్సెస్ చేరుకుంటుంది. మనం లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ లో చాలా చోట్ల మనం ఏది డోలీ హ్యాబిటేషన్స్ ని మనకి ఉన్నాయో దాదాపుగా 1200 హ్యాబిటేషన్స్ డోలీ హ్యాబిటేషన్స్ గా ప్రకటన చేయడం జరిగింది. అది వివిధ నిధుల నుంచి, ట్రైబల్ వెల్ఫేర్ ఫండ్స్ నుంచి, ఆర్టికల్ 275 నుంచి, దెన్ ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ నుంచి కూడా వివిధ కార్యక్రమం ద్వారా దాదాపుగా ఒక 1000 కోట్ల రూపాయలు మనం పంచాయతీరాజ్ నుంచి, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అండ్ అదర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ కలిసి కట్టి వివిధ శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మనకు ఉంటున్న ఈ రహదారులు ఉంటున్న సమస్యలు చాలా వరకు మనకి సరి చేసుకొని రావడం జరుగుతుంది. రాబోయిన నెక్స్ట్ ఒక 3 years లో ఒక ధోలి మోతర్ లేకుండా ఈ ప్రాంతంని మార్చేయాలని, తీర్చిదిద్దాలని గౌరవ ఉప ముఖ్యమంత్రి వాళ్ళు, ముఖ్యమంత్రి వాళ్ళ ఆదేశం ప్రకారం ఇది ప్రణాళిక చేయడం జరిగింది. దానికి కావాల్సిన నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి కలిసి కట్టి అది తీసుకురావడం జరిగింది. ఇవాళ ఈ అంబులెన్సెస్, ఎంపీ గారు ఇచ్చిన అంబులెన్సెస్ ఖచ్చితంగా ఈ ఏరియాలో ఉంటున్న ఈ వైద్య బృందాల్లో ఉంటున్న సేవల్ని ఖచ్చితంగా మెరుగుపరిచిన ఒక కార్యక్రమాలను గిరిజనులు కూడా కరెక్ట్ టైంకి వాళ్ళు ఈ వైద్య సేవలకి రాకుండా ఆన్ ద వే ట్రాన్సిట్ లో చనిపోవడము, ఇట్లాంటి కార్యక్రమాలు ఎనీ ఎమర్జెన్సీ కేసెస్, ఎనీ ప్రెగ్నెంట్ కానీ ఎమర్జెన్సీ కేసెస్ కూడా టైంకి రావడానికి కావాల్సిన ముఖ్యమైన ఒక విషయాలు ఈ అంబులెన్సెస్. ఇది ఎంపీ గారు దీనికి ఉంచిన రిక్వైర్మెంట్ ఇంపార్టెన్స్ గుర్తింపు చేసుకుని తీసుకురావడం చాలా చాలా సంతోషము. ఆమె తీసుకుంటున్న ఈ ఇనిషియేటివ్స్ చాలా చాలా విలువైనది. ఇంకా మనకి ఇట్లాంటి చాలా మన దేశంలో ఉంటున్న ఎంపీస్ అందరికీ కూడా ఈ వేదిక ద్వారా మనం చెప్పడం ఏమంటే ఖచ్చితంగా వాళ్ళకు ఉంటున్న ఎంపీ ల్యాడ్స్ లో ఎక్కడైనా వాళ్ళు వినియోగం చేసుకోవచ్చు. ఇట్లాంటి మారుమూల ప్రాంతంలో వాళ్ళకు ఉంటున్న 50 లక్షల 1 కోట్లు మనం చేసిన వలన ఎంత ఇంపాక్ట్ ఉంటుందని దీని ద్వారా మనం అందరూ కూడా దేశానికి చెప్పాల్సిన ఒక మంచి వేదిక అది. ఖచ్చితంగా రాబోయే కాలంలో ఎంపీ గారు వాళ్ళు సపోర్ట్ తో ఈ ఏరియాలో కావాల్సిన వివిధ కార్యక్రమాలు కూడా చేయడానికి ఏర్పాటు చేస్తాము. దీనికి ముఖ్యంగా డిఎంహెచ్ఓ అండ్ అదర్ సిబ్బందులు కూడా దీన్ని పూర్తి సద్వినియోగం చేసుకొని గిరిజనులకి మెరుగైన ఒక వైద్య సేవ అందించవలసిన కోరుతున్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.